నీలాంజనసమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండసంభూతం తం నమామి శనేశ్వరం. ఓం శ్రీ జగద్గురవే నమ. జగద్గురువైనటువంటి శనీశ్వర మహారాజ్కి జై హో. మనకి శని జయంతి ఈరోజు. శని జయంతి అంటే ఎప్పుడు వస్తుందంటే వైశాఖ మాసం కృష్ణపక్షం అమావాస్య తిథి రోజున వస్తుంది. కాబట్టి ఈరోజు శనివారం అవడం కూడా చాలా విశేషమైనటువంటి రోజు. శనివారంతో కూడినటువంటి శని జయంతి రావడం చాలా అదృష్టంగా భక్తులంతా కూడా భావించాలి. అయితే 30 సంవత్సరాలకి ఒక్కసారి ఈ శని జయంతి వస్తుంది. తన సొంత రాశి అయినటువంటి కుంభరాశిలోకి మరి ఈ యొక్క శని ఉన్నప్పుడు ఈ యొక్క శని జయంతిని మనం జరుపుకుంటాం. కాబట్టి ఈ శని అంటే కర్మకి, ఆ తర్వాత ఈ యొక్క డిసిప్లిన్కి, క్రమశిక్షణకి మారిపోయారనమాట. ఆయన్ని కర్మ ఫలదాత అంటాము, అలాగే కర్మ కారకుడు అంటాము. కర్మకి కారకుడైన మళ్ళీ ధర్మానికి కూడా ప్రతీక అన్నమాట. అయితే ఎవరైతే ఈ యొక్క శని దశలు నడుస్తున్నప్పుడు అర్ధాష్టమ శని, అష్టమ శని, అలాగే ఏలినాటి శని, 7.5 అంటాం, ఇలాంటివన్నీ నడుస్తున్నప్పుడు ఎవరైతే అన్యాయంగా అధర్మంగా వీళ్ళు ప్రవర్తిస్తారో అటువంటి వాళ్ళని శనీశ్వరుడు శిక్షిస్తాడు. ఎందువల్లంటే ఆయన ధర్మమూర్తి. కాబట్టి మనకి ఈ శనీశ్వరుడు ఏం చేస్తాడంటే మనకి ఈ ఏలినాటి శని సమయాలలో చాలా కష్టాలను ఇస్తాడండి. ఈ అర్ధాష్టమ అష్టమ శనుల సమయాల్లో అనుకుంటాం. నిజమే, కష్టాలతో పాటు సక్సెస్ను కూడా ఇస్తాడు అనేటటువంటి విషయాన్ని భక్తులు మర్చిపోతారు. అంటే మనకి మిగతా 8 గ్రహాలు కూడా మనకి ఏం చేస్తాయంటే సుఖాలను ఇస్తాయి, అలాగే ఫలితాలను ఇస్తాయి, చాలా స్పీడ్గా ఇస్తాయి. కానీ శనీశ్వరుడు మాత్రము చాలా స్లోగా, మందుడు అంటాం ఆయన్ని, స్లోగా నడుస్తాడు. ప్రతి ఒక్క గ్రహము కూడా ఒక సంవత్సరం లోపల లేకపోతే సంవత్సరంలో గిర్రమని తిరిగేసి ఒక రాశిలో ఉంటారు, తర్వాత తొందరగా ముగించుకొని వేరే రాశిలోకి వెళ్ళిపోతారు. కానీ శనీశ్వరుడు మాత్రం 2.5 సంవత్సరాల పాటు ఒక్కొక్క రాశిలో ఉంటూ వస్తాడు. కాబట్టి అతని యొక్క సహజ నైజం ఏమిటంటే ఆలస్యంగా ఇచ్చినప్పటికీ కూడా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. రాజయోగ కారకుడు ఆయన. శని యొక్క అనుగ్రహం లేదే ఏ జీవికి కూడా ఆయుర్దాయం అనేటటువంటిది పరిపూర్ణంగా ఉండదు. అంటే లాంగిటివిటీ ఆఫ్ లైఫ్ని ఇచ్చేటటువంటి ప్లానెట్ శని మహారాజ్ అనమాట. అలాగే ఇతర ప్లానెట్స్ అన్నిటిని కూడా మనం ఏమని చెప్పుకుంటామంటే మనకి ఈ యొక్క క్రమశిక్షణ ఇవన్నీ కూడా ఉన్న క్రమశిక్షణ నేర్పించిన శని మాత్రము మనము శని దేవుడు అంటాం. మిగతా ప్లానెట్స్ని మామూలుగా గ్రహాలు అని అంటాం, కుజగ్రహము, బుధగ్రహము ఇలా అంటాం. కానీ శనిని మాత్రం దేవుడు అంటాం. ఈ యొక్క శని తన మాతృభక్తి చాలా ఎక్కువ, ఛాయాదేవ తన తల్లి అయినటువంటి ఛాయాదేవి పట్ల. ఆ విధంగా ఎవరికైతే శని బ్రహ్మాండంగా ఉంటుందో, ఉచ్చస్థితిగతుల్లో ఉంటాడో శని, మరి తులారాశి, వృషభ రాశి లాంటి స్థానాల్లో, మకరం, కుంభం లాంటి స్వక్షేత్రాలలో ఇలా ఉన్నప్పుడు ఆ యొక్క జీవికి తను మాతృభక్తిని కలిగిస్తాడు. అంటే తల్లి వల్ల లాభాలను కలిగిస్తాడు. తల్లి వల్ల ఈ అబ్బాయి, ఈ జాతకుడు వృద్ధి చెందేలాగా తల్లి సలహాలను పట్టుకొని ఉంటాడనమాట. కాబట్టి ఎవరైతే తల్లిని అవమానిస్తారో అటువంటి వాళ్ళని శని నిర్దాక్షిణ్యంగా, నిర్దయగా శిక్షిస్తాడు. తన సొంత తండ్రి అయినటువంటి సూర్యభగవానున్నే ఆయన నిర్దాక్షిణ్యంగా శిక్షించాడు, తన తల్లి ఛాయాదేవిని వదిలేశాడని. కాబట్టి ఇలా మరి శని జయంతి రోజున మనం ఏం చేయాలండి అని అంటే, ఆ రోజున తెల్లవారుజామునే నిద్ర లేవాలి, సూర్యుడు రాకముందే. ఆ తర్వాత తలంటు స్నానం చేసి నల్లని వస్త్రాలను ధరిస్తాము. అలాగే చక్కగా ఇంట్లోనే అందరికీ కూడా చాలామందికి తెలియదు ఏంటంటే
శని జయంతి లేదా శని అభిషేకం అని అనగానే గొళ్ళకు పరిగెత్తుతారు. ఇది మానేసేయండి ఫస్టు. నవగ్రహారాధన ఇంట్లో కూడా చేసుకోవచ్చు, శనీశ్వర ఆరాధన. అది నార్త్ ఇండియాని చూసి మనం నేర్చుకోవాలి. అందువలన శని యొక్క ప్రతిమని కానీ, శని యొక్క ఫోటోని కానీ, మన విగ్రహాన్ని కానీ ఇంట్లో పెట్టుకొని మనము ఆ రోజున చక్కగా పూజా మందిరం దగ్గర కొన్ని బియ్యం వేసి దానిపైన చక్కగా తమలపాకు వేసి దానిపైన ఈ శనీశ్వరుడి యొక్క విగ్రహాన్ని మనం ఏర్పాటు చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే మస్టర్డ్ ఆయిల్ అంటే ఈ యొక్క ఈ నూనె ఏంటది, ఈ యొక్క ఆవాల నూనె లేదా సీసమే అంటే నువ్వుల నూనెతో మనము ఈ యొక్క సీసేమ్ సీడ్స్, నువ్వుల గింజల నుంచి తీసినటువంటి ఈ యొక్క నువ్వుల నూనెని వెలిగించితో దీపారాధన చేయాలి శనీశ్వరుడికి. అలాగే నువ్వుల నూనెతో ఆ యొక్క విగ్రహానికి శనీశ్వరుడి యొక్క నామాన్ని జపిస్తూ మనము ఈ యొక్క బీజమంత్రాలను కూడా ప్రామ్ అనేటటువంటిది శనీశ్వరుని యొక్క బీజము, మరి ఓం ప్రాం నమః అంటూ ఓం ప్రాం ప్రీం అట్లా చెప్పుకుంటూ శనీశ్వరాయ నమః అంటూ మనము శనీశ్వరుడికి అభిషేకం, తైలాభిషేకం చేస్తాం. అలాగే ఈ రోజున వికలాంగులకి, పేదవారికి, సాధువులకి, తర్వాత ఈ యొక్క అనాథలకి కనుక దాన ధర్మాలు ఎవరైతే చేసుకుంటారో శని జయంతి రోజున, ఆ రోజున విపరీతమైనటువంటి పుణ్య ఫలము ఈ చేసినటువంటి వాళ్ళకు వస్తుంది. మిగతా రోజుల్లో చేసేది వేరు, శని జయంతి రోజున చేసేటటువంటిది చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుందన్నమాట. అలాగే శని రాజ్యాధికారాన్ని ఇస్తుంది కాబట్టి శనికి ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా మన శనీశ్వరుడికి చక్కగా ఈ యొక్క రాజయోగాన్ని ఇమ్మని చెప్పి ప్రార్థిస్తారు శని జయంతి రోజున. అలాగే ఈ యొక్క శని అభిషేకాలతో పాటు మనకి వీలున్నంత వరకు దాన ధర్మాలు ఇవన్నీ కూడా మనం చేసుకుంటాం. అలాగే చిమ్మిలి ఉండల్ని తయారు చేసి మనం నైవేద్యంగా శనీశ్వరుడికి మనం పెట్టుకోవచ్చు, లేదా బెల్లం ముక్కని నివేదనగా శనీశ్వరుడికి మనం పెట్టుకోవచ్చు. ఈ శని జయంతి రోజున ఓం శనేశ్వరాయ నమః అనేటటువంటి మహామంత్రాన్ని 108 సార్లు మనము జపించవచ్చు అన్నమాట. అలాగే నీలి పువ్వులన్నా, నీల శంఖం పువ్వులన్నా శనీశ్వరుడికి చాలా ఇష్టం కాబట్టి అందరూ కూడా మనకి నీలం రంగు పువ్వుల్ని తీసుకొచ్చి మనము స్వామివారికి సమర్పించాలి. అదేవిధంగా నీలము రంగు లేదా బ్లూబెర్రీస్ ఫ్రూట్స్ని మనము, నేరేడు పళ్ళు ఇలాంటివి నీలి రంగులో ఉన్నటువంటి ఫ్రూట్స్ అన్నిటిని కూడా తీసుకొచ్చి మనము శనీశ్వరుడికి నైవేద్యంగా మనం పెట్టాలి. ఈ రకంగా ఎవరైతే కష్టాలను మనకి ఎదుర్కొనేటటువంటి శక్తిని ఈ శనీశ్వరుడు ఇస్తాడు, అటువంటి వాళ్ళందరూ కూడా ఆ కష్టాలని ఎదుర్కొని సక్సెస్ అనేటటువంటి బాటలో వీళ్ళు ముందుకు వెళ్ళాలి. అలా కాకుండా మామూలు ప్లానెట్స్, మామూలు గ్రహాలు ఇచ్చినట్టుగా మనకి సుఖాలు చాలా సునాయాసంగా కష్టం లేకుండా వచ్చిందనుకోండి, దాని విలువ మనకు తెలియదు. కాబట్టి శనీశ్వరుడు ఏం చేస్తాడంటే మనకు చాలా కష్టాలను కలిగిస్తాడు. ఈ యొక్క ఏలినాటి శని సమయంలో యాక్సిడెంట్లు ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. జరిగిన తర్వాత నిరంతరము ఎవరైతే నడుస్తారో, నిరంతరము ఎవరైతే కృషి హార్డ్ వర్క్ చేస్తారో, వాహనాలు ఇవన్నీ వాడకుండా వీలున్నంత వరకు సింపుల్ లైఫ్ని ఎవరైతే లీడ్ చేస్తారో అటువంటి వాళ్ళంటే శనీశ్వరుడికి చాలా ఇష్టం అనమాట. అందువలన ఎవరైతే క్రమశిక్షణ కలిగి ధర్మబద్ధతగా ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళకి సంతానం లేనటువంటి వాళ్ళకు కూడా సంతానాన్ని కలిగిస్తాడు. ఎప్పుడైతే యోగము లేకపోయినా సరే, జాతకుడికి ధనయోగం లేదనుకోండి, అటువంటి వాడిని కూడా ధన యోగాన్ని శనీశ్వరుడు కల్పిస్తాడు. అలాగే 6వ ఇంట్లో శని కనుక ఉన్నట్లయితే లాంగిటివిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతుంది అని చెప్పి శాస్త్రం చెబుతోంది. అదేవిధంగా రోగాలు అనేటటువంటివి చాలామందికి అనేక రకమైనటువంటి రోగాలు వస్తాయి. సాధారణంగా డెర్మటాలజీలో మనకి చర్మ సంబంధమైనటువంటి ఈ యొక్క డెర్మటాలజికల్ డిజార్డర్స్ అనేటటువంటివి వస్తాయి. ఆ విధంగా చర్మ వ్యాధులతో పాటు హ్యూమన్ ప్యాపిలోమా వైరస్, హెచ్పివి వ్యాధులు కూడా మనకి ఈ యొక్క శని ప్రభావం వల్ల వస్తుంది. అలాగే పీసీఓడి ప్రాబ్లమ్స్, ఈ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చేటటువంటి ఈ వ్యాధులన్నీ కూడా క్యాన్సర్కి దారితీస్తాయి, ఈ హెచ్పివి వైరస్ కూడా. అందువల్ల వాటిని అన్నిటినీ కూడా ఈ యొక్క శనీశ్వరుడు నిరోధిస్తాడు.
కాబట్టి ఒక్కొక్క రాశి వారీగా ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఎటువంటి ఫలితాలు ఇస్తారో మనం చూద్దాం. ముందుగా ఇవన్నీ కూడా గోచారాల రీత్యా కోటాను కోట్ల మందికి అందరికీ కూడా కామన్ ప్లాట్ఫారంలో మనం చెబుతున్నాం కాబట్టి దాని రీత్యా మనకి ఈ ఫలితాలు అనేటటువంటివి ఇలా ఉన్నాయి రాశి ఫలాలు అని మనం చదువుకుంటాం, వింటాం. అయితే ఈ యొక్క వ్యక్తిగత జాతకం అనేటటువంటిది ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలాగా ఉంటుంది. ఎవరైతే వ్యక్తిగత జాతకాలు కావాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా నాసా లైవ్ రిపోర్ట్స్ని బట్టి అమెరికన్ టెక్నాలజీతో మేము ఈ యొక్క జాతకాలు చెప్తాం. అటువంటి వాళ్ళు మనల్ని సంప్రదించవచ్చు. ఒక్కొక్క రాశి వారికి కూడా ఈ శని జయంతికి ముందు ఎలా ఉంటుంది, ఆ శని జయంతి తర్వాత ఈ యొక్క విశేషమైనటువంటి రెమెడీస్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క రాశి వారికి ఎలా ఉంటుందో మనం మీనరాశి ఈ మీనరాశి వారికి అందరికీ కూడా అనేకమైనటువంటి కష్టాలు ఉన్నాయి. చాలా మేము భరించలేకపోతున్నామండి, అప్పుల బాధల్ని మేము భరించలేకపోతున్నామండి అనేటటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఏ విధంగా భయపడాల్సినటువంటి అవసరం లేదు. అర్ధాష్టమ గురుడు నడుస్తున్నాడు. దీనివలన స్థాన చలనం అనేటటువంటిది మీకు ఉంటుంది. అలాగే ఈ స్థాన భ్రంశం వల్ల ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి వెళ్ళాల్సినటువంటి అవసరాలు ఏర్పడతాయి. అలాగే ఈ 2 జూన్ 2026 సంవత్సరం వరకు కూడా పనులన్నీ కూడా పెండింగ్ ఇలాంటిగా ఉండిపోతాయి. అటువంటి ఈ యొక్క మీనరాశి వారికి అందరికీ కూడా ఈ పెండింగ్ పనులన్నీ కూడా గురుడు 5వ ఇంట్లోకి రాగానే పంచలైపోయి బ్రహ్మాండంగా పనులు మీరు సక్సెస్ఫుల్గా చేసుకుంటారు. అలాగే ఈ యొక్క మీనరాశి వారికి అందరికీ కూడా జన్మంలో ఉన్నటువంటి శనిగ్రహము మీకు చాలా నిర్లక్ష్యాన్ని, బద్ధకాన్ని, పనులన్నింటిని కూడా స్లోగా చేయడము ఇలాంటివన్నీ కూడా చేయిస్తుంది. ఏలినాటి శని జరుగుతోంది. ముఖ్యంగా ఏలినాటి శని జరుగుతున్నప్పుడు చాలా కష్టాలు, స్ట్రగుల్ పడాల్సిన అవసరం వస్తుంది. అయితే దేవుడు దయ వలన, శనీశ్వర స్వామి వారి యొక్క దయ వలన మీ ఉద్యోగాలు ఏమీ కూడా కోల్పోలేదు. అయితే లే ఆఫ్లో మరి అంతమంది పోయినప్పటికీ కూడా ఈ యొక్క మీనరాశిలో ఉన్నటువంటి సైబర్ సెక్యూరిటీస్ ఉద్యోగస్తుల్ని అణుమాత్రం కదపలేకపోయారు. అలాగే మీరంతా కూడా విదేశాలకు వెళ్ళాలి అని తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాలన్నీ కూడా ఒక్కొక్కసారి సఫలం అవ్వడం లేదు. అన్నీ ఇలా రకరకాల కష్టాలు, ఆదాయాలు బ్రహ్మాండంగా పెరిగినాయి. ఆదాయాల రీత్యా మీ ఆదాయాలు బాగున్నాయి కాబట్టి మీ బంధువులను అందరినీ మీరు రమ్మన్నారు కాబట్టి చక్కగా వాళ్ళంతా కూడా రావడం, బ్రహ్మాండంగా చేసుకోవడం ధూమ్ధామ్గా ఉంటుందన్నమాట. కాబట్టి ఈ యొక్క రాశి వారికి మనకి పరిహారాలు ఏం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అంటే, శని జయంతి రోజున శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణుడికి శనివారం నాడు ఉదయం 7 గంటలకి దానం చేసుకోండి. అదేవిధంగా దశమహావిద్యల్లో ఒకటైనటువంటి తారా అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని మీరు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా కలిసి రావడం అనేటటువంటి జరుగుతుంది. ఇకపోతే ఈ యొక్క మీనరాశి వారికి అందరికీ కూడా ఎవరికైతే వివాహాలు కావడం లేదో అటువంటి వాళ్ళందరికీ కూడా వివాహాలు అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ రెమెడీస్ అంటే ఈ రెమెడీస్ అంటే శనీశ్వరుడు గుళ్ళకి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు, ఇంట్లోనే ఉండి చేసుకోవచ్చు. మన జనం ఎంత భయపెట్టారంటే శనీశ్వరుడు అంటే ఇంక శని చేసేస్తాడు, ఏదో బ్యాడ్ అయిపోతుంది అనేటటువంటి విధంగా మీకు మైండ్లోకి చెడు సంకేతాలని పంపించాడు. కాబట్టి ఇమీడియట్గా మీరు పీకే సినిమా చూడండి. చూసిన తర్వాత అందులో ఆమీర్ ఖాన్ ఏమంటాడంటే, భగవంతుడు ఇచ్చేటటువంటిది అని భగవంతుడి కోసం 100 లీటర్ల పాలు పట్టుకెళ్తున్నారు అనుకోండి, అన్నీ కూడా అభిషేకం చేస్తే మనకు 1 కోటి రూపాయలు వచ్చేస్తుందని ఇవ్వడానికి రెడీ అవుతారు. అదే పాలన అనాథ పిల్లలకు పోయాలి అని అంటే ఒక్కడొక్కడ ముందుకు రాడు, ఒకడు కూడా పోయినోడు. ఇది చాదస్తం అంటే. ఇటువంటి డాగ్మా సెంటర్డ్ ఫిలాసఫీని మనం తొక్కిపడేసేయాల. నవనిర్మాణం, నవసమాజ నిర్మాణం, రెనోవేషను, సొసైటీని రిఫార్మేషను మనం తీసుకొచ్చే దిశగా ఈ మీనరాశి వాళ్ళందరూ కూడా ప్రయత్నిస్తారు. అదేవిధంగా ఈ యొక్క పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మరి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి. అసలే శని జయంతి రోజు శని స్తోత్రాలు చదివి శనుడికి నల్ల నువ్వుల్ని కానీ లేదా ఈ యొక్క మస్టర్డ్ ఆయిల్, ఆవాల నూనెతో మనం చక్కగా ఈ యొక్క జపాన్ని చేసుకోవడము. అదేవిధంగా మనకి చక్కగా ఈ యొక్క చిమ్మిల్ని నైవేద్యంగా పెట్టి శనీశ్వర స్వామి వారికి చేయడము. ఈ యొక్క పీపల్ ట్రీ అంటే ఈ యొక్క రావి చెట్టుకు చక్కగా నీళ్లు పోస్తూ ప్రదక్షిణాలు చేసుకోవడము. ముఖ్యంగా పేదవారికి, అనాథలకి, వికలాంగులకి